హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కొబ్బరి పాలతో పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ విధంగా పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 లోటాల వరకు బియ్యం వేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వద్దు అనుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5-6 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులో ఎటువంటి మసాలా పొడులు యాడ్ చేయరు. పెద్దగా స్పైసెస్ ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇందులో కారం కూడా యాడ్ చేసుకోరు. మీ స్పైసీనెస్కి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక క్యారెట్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక ఆలుగడ్డ, 2 బీన్స్, క్యాప్సికమ్ కట్ చేసి వేసుకోవాలి. కూరగాయలు వేసుకోవడం వల్ల ఈ పులావ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిస్తూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్నాక ఒక రొంత మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు బియ్యానికి 4 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకున్నాను. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒక రొంత మిక్స్ చేసుకొని మళ్ళా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొబ్బరి పులావ్ ఎలా తయారయ్యిందో. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, వేడివేడిగా కొబ్బరి పులావ్ ఎలా తయారయ్యిందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.